జిల్లాకు జిల్లాలో ఉంటే మండలం మీ బాధ్యత చెప్పండి. సంఘం పట్ల నిజమైన విధేయత విశ్వాసం చూపిస్తానని సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల సంఘం పట్ల ప్రేమాభిమానాలకు కృషి చేస్తానని సంఘం ఇచ్చిన ప్రతి ఒక్కరి పట్ల గౌరవ భావాలు పెంపొందించుకుంటానని సంఘం యొక్క నియమనుసరిస్తూ నిస్వాక్షిగా మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ సంఘం అనేది అనుభవం అంటే ఆ రోజు బసవ మంటపానికి మనం దగ్గర అక్కడ మనం ప్రతిష్ట చేసినాం. ఒక్క ఎకరా స్థలం మనకి ఇచ్చినారు. కోకాపేటలో ఎట్లా ఇచ్చినారు? మన సంఘం కష్టపడి సార్ మీరే జరగండి. తాండూరు మండలి వాళ్ళు సన్మానించాల్సిందిగా చూడండి. ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన లింగబలిత విద్యార్థులకు ఆటల పోటీలు కానీ ఎస్ఎస్సీలో ప్రతిభా పురస్కారాలు కానీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మాకందరూ ఆహ్వానించినందుకు ముఖ్యంగా మరి పత్రికా సందర్భంలో కార్యక్రమాన్ని నిర్ణయం చేస్తూ మరి స్టేట్ అంతా ఏ విధంగా నిర్వహించాలని చేస్తూ విద్యార్థులందరికీ మరోసారి మా వల్ల ఏదైనా ఉండడం తప్పకుండా సహకరిస్తామని చేస్తూ మన కులం లింగాయత కులం వీరశైవ లింగాయతులందరూ మరి పూజిస్తా ఉన్నాం కాబట్టి వారంతా బ్రాహ్మణులు ఉన్నప్పటికీ ఆనాడు సమానమైనటువంటి హక్కులు కలిగించినటువంటి మహానుభావుడు మరి పార్లమెంట్లో అప్పుడున్నటువంటి అనుభవ మండపంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినారు. ఇప్పటికంటే అప్పుడు ఆనాడే అస్పృశ్యత నిర్మూలలో పాత్ర వహించినటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు. మరి ఇప్పుడు మనం తప్పకుండా మనము మరి పుణ్యక్షేత్రమైనటువంటి కూడల సంగమం పక్కనే మీకు దగ్గరనే తాండూరుకు కూడల సంఘం అందరూ చూసి ఉండొచ్చు. చూడకపోతే చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ ఘటప్రభ మల్లప్రభ కృష్ణ అనే 3 నదులలో మరి బసవేశ్వరుడు సజీవ సమాధి మనందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి మహాపురుషుడు అని చెప్పి ఈ సందర్భం